హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావీస్ సింపుల్ లైఫ్ తెలుగు బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చి నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ గురించి చెప్తున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఏంటంటే మనకు చాలా యూజెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెయిర్ లాస్ నుంచి కంట్రోల్ అవుతుందన్నమాట. అలాగే హెయిర్ రఫ్నెస్, సో మనకు హెయిర్ రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ రఫ్నెస్ అనేది కూడా తగ్గి మనం ఈ ప్యాక్ కొంచెం రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నట్లయితే హెయిర్ బాగా సాఫ్ట్ కూడా అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్నెస్ అలాగే హెయిర్ స్ట్రెంగ్తన్ అయి గ్రోత్ బాగా రావడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ హెయిర్ ప్యాక్ నేను ఎలా యూజ్ చేశాను, సో తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. సో ముందుగా మనం ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేసుకుంటాము, దాన్ని నేను ఎలా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను అలోవెరా లీవ్స్ తెచ్చుకున్నానండి. జస్ట్ ఇప్పుడే చెట్లోంచి కోసాను అనమాట ఫ్రెష్గా. సో ఇవి నేను సింగిల్ యూజ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను ప్యాక్ కోసము. సో 2 లీవ్స్ తెచ్చుకున్నాను అనమాట. ముందుగా అయితే మనం ఈ అలోవెరా లీవ్స్కి స్కిన్ పీల్ అనేది చేసేసుకోవాలి. చుట్టూ ఉన్న స్కిన్ అంతా కూడా మనము పీల్ చేసేసుకొని జెల్ అనేది తీసుకోవాలి. సో అలోవెరా అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఇన్ కేస్ లేకపోయినా మనం పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకోండి. అలోవెరాతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో దీనికి మళ్ళీ మనం ప్రత్యేకంగా మట్టి వేయనవసరం లేదు, జస్ట్ ఇసుకలో కూడా ఇది బాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము స్కిన్ అనేది పీల్ చేసేస్తున్నాము. స్కిన్ పీల్ చేశాక మనకు ఇలాంటి ఒక జెల్ లాగా వస్తుందన్నమాట, క్యూబ్స్ లాగా. సో ఇది వచ్చి మనకు కొంచెం స్టిక్కీగా బంకగా ఉంటుంది, స్టిక్కీగా. సో ఈ విధంగా మనము జెల్ అంతా కూడా లీవ్స్ నుంచి తీసేసుకొని నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక్కసారి నేను మిక్సీ చేసుకొస్తాను. ఇలా రెడీ అయిన దానిలో ఇప్పుడు మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో 1 స్పూన్ ఆముదం కానీ లేదా బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ యూజ్ చేస్తున్నాను కనుక నేను 1 స్పూనే తీసుకున్నాను. మన హెయిర్ని బట్టి మనము 2 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చి ఒక 2 యాడ్ చేస్తున్నాను. సో విటమిన్ ఈ ఆయిల్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది బాగా మాయిశ్చర్గా ఉంటుంది. స్కిన్ మనకు తలలో స్కాల్ప్ అనేది కొంతమందికి డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్గా ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ 3 కాంబినేషన్స్తో ప్యాక్ అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి మనకు. సో ఇప్పుడు అవన్నీ వేసి కూడా ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకొని నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సో మనకు ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందన్నమాట. మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని నేను ఏ విధంగా అప్లై చేసుకుంటానో చూపిస్తాను. సో ముందుగా నా హెయిర్ అయితే ఒకసారి చూడండి. 1 వీక్ అనమాట, ఒక 6 డేస్ అయింది నేను హెడ్ బాత్ చేసి. బట్ నాకు డైలీ వర్షాలు ఒక పక్కన వస్తూ ఉన్నా కూడా ఏంటంటే కిచెన్లోకి వెళ్ళామంటే కంపల్సరీ స్వెట్ అనేది వస్తుందన్నమాట. సో నాకు స్పెషల్లీ తల్లో నుంచి స్వెటింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. దానివల్ల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఉన్న హెయిర్ అంతా కూడా ఫుల్ రఫ్ అనమాట. నాకు కింద మాత్రం నాకు షోల్డర్ దగ్గర నుంచి కింద పార్ట్ అంతా కూడా బాగా స్ట్రైటన్గా ఉంటాయి, పైన అంతా కర్ల్స్ అనమాట. హెయిర్ రీగ్రోత్ ఎక్కువ వచ్చింది కనుక నాకు హెయిర్ అనేది బాగా పెరిగిందండి. సో మనకు స్ట్రైటన్ చేసుకున్న హెయిర్ మాత్రమే స్ట్రైట్గా ఉంటుంది, రీగ్రోత్ అయిన హెయిర్ మాత్రం సేమ్ కర్ల్ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం బాగా రఫ్నెస్ ఉంది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్యాక్ ఇలా ఉంది. దీన్ని మనము ఒక కాటన్ బాల్ కానీ లేదా ఈ విధంగా కాటన్ ప్యాడ్తో కానీ లేదా చేత్తో కానీ పెట్టేసుకోవచ్చు.
మనం మామూలుగా ఆయిల్ ఏ విధంగా బాగా స్కాల్ప్కి టచ్ అయ్యేలా పెడతామో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది స్పెషల్లీ మనకు ఫస్ట్ అయితే మనము స్కాల్ప్కి టచ్ చేసేలా పాయలుగా మనం తీస్తూ మనం ఫస్ట్ దీన్ని స్కాల్ప్కి అప్లై చేసేసేయాలి. సో మనకు దీనివల్ల అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. రఫ్ హెయిర్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. మనకు స్కిన్ అనేది మనకు అక్కడ కొంతమందికి అయితే డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది కదా, సో డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. డ్రైనెస్ వల్ల మనకు డాండ్రఫ్ అనేది ఎక్కువ వస్తుంది, సో అదంతా కూడా మనకు కంట్రోల్ అవుతుంది. ప్లస్ హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది, రూట్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా పాయలుగా మనము హెయిర్ అంతా కూడా అప్లై చేసి మైల్డ్గా లైట్గా మనము సెల్ఫ్ మసాజ్ అనేది చేసుకుంటాము. మనకు ఇంట్లో ఎవరన్నా ఉండి తలకి ఆయిల్ ఏ విధంగా అయితే పెడతారో సో అదే విధంగా స్కాల్ప్ అంతా పెట్టి మిగిలిందంతా కూడా మనము హెయిర్కి అప్లై చేసేసామంటే సరిపోతుంది. ఇంకొకరు ఎవరన్నా ఉండి పెట్టించుకుంటే బాగుంటుంది, బట్ నాకు ఆ ఫెసిలిటీ లేదు కనుక ఇంకా కంప్లీట్గా నేనే పెట్టుకుంటున్నాను. సో ఫ్రంట్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ పైనుంచి కింద వరకు నేను పాయలుగా తీస్తూ ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. సో కంపల్సరీ హెయిర్ కేర్ అనేది కంపల్సరీ అండి. అందులో నేనేంటంటే 1 year అయిపోయిందనమాట నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని. లాస్ట్ జూన్ ఆర్ జూలై ఫస్ట్లో చేసుకున్నాను. జూన్ ఎండింగ్ అనుకుంటా, కరెక్ట్ జూన్ ఎండింగ్లో చేసుకున్నాను. సో 1 year అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ నేను అంత జాగ్రత్తలు అయితే పాటించలేదు. సో అందుకే నాది ఆల్మోస్ట్ పోయిందనమాట. సో హెయిర్ అంతా కూడా మనం అప్లై చేసిన తర్వాత ఈ విధంగా చాలా సున్నితంగా మనకు స్కాల్ప్కి మసాజ్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను. మనము స్కాల్ప్కి ఈ విధంగా మనం మసాజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే రూట్స్ అనేవి బాగా గట్టి పడతాయి. స్కాల్ప్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి రూట్స్ అనేవి బాగా గట్టి పడతాయండి. ఆటోమేటిక్గా రూట్స్ ఎప్పుడైతే మనకు గట్టి పడతాయో స్ట్రెంగ్తన్ అనేది అవుతాయి. అప్పుడు మనకు హెయిర్ లాస్ అనేది ఫస్ట్ కంట్రోల్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం మనము అలోవీరాలో మనకు సిల్కీనెస్ సాఫ్ట్నెస్ ఇస్తుందన్నమాట అలోవీరా అనేది. సో అలోవీరా వల్ల నిజంగా ఇది మనకు ప్రీ కండిషనర్ వాష్ అని చెప్పొచ్చు. మనము మామూలుగా మనం హెయిర్ వాష్ చేసినప్పుడు తలస్నానం తర్వాత కండిషనర్ యూజ్ చేస్తాం కదా. సో ఈ ప్యాక్ ఏంటంటే ప్రీ కండిషనర్ వాష్ ప్రీ కండిషనర్ అంటారనమాట. సో మనము ముందుగానే ఇవన్నీ కూడా మనం ఈ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత మనం తలస్నానం తర్వాత మనకు మళ్ళీ కండిషనర్తో పని లేదు, ప్లస్ సీరంతో కూడా పని లేదనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది. సో మనకి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్సే, మనం ప్రత్యేకించి తెచ్చుకోవాల్సినవి అయితే ఏముండవు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ విటమిన్ ఈ ఆయిల్ తెలిసి పెట్టుకుంటారు, తెలియక పెట్టుకుంటారు. సో ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉంటాయి. ఇన్ కేస్ విటమిన్ ఈ ఆయిల్ లేకపోయినా ఆముదము ప్లస్ అలోవీరా జెల్ ఈ రెండిటితో కూడా మనం ప్యాక్ అనేది వేసేసుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్ ఏంటంటే మనకు డాండ్రఫ్ లాంటివి సో అలాంటివి ఉన్నా కూడా మనకు బెస్ట్గా యూజ్ అవుతుందన్నమాట. స్కాల్ప్ అనేది ఫుల్ మనకు మాయిశ్చర్లో ఉంటుందన్నమాట, డ్రై అనేది కానివ్వదు విటమిన్ ఈ ఆయిల్ అనేది. సో హెడ్కి మొత్తం పెట్టేసుకున్న తర్వాత మిగిలిన హెయిర్కి అంతా పెట్టేసుకొని ఈ విధంగా పైకి పిన్ పెట్టేసుకున్నాను క్లచ్ అనేది. సో 1 hour తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసేసుకుంటాను అనమాట. సో మనకు ఆయిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కానీ తలభారంగా అలా ఏముండదు. సో 1 hour తర్వాత వాష్ అనమాట. సో అప్లై చేసుకోవడం అన్నీ చూసేశారు కదా. సో ఫైనల్లీ ఆఫ్టర్ బాత్ నా హెయిర్ అనేది చూపిస్తాను. సో నాకైతే నేను ఇవాళైతే మామూలుగా నేను
హెడ్ బాత్ తర్వాత కండిషనర్ కంపల్సరీ యూజ్ చేస్తాను. అలాగే హెయిర్ సీరం, మీకు ఆల్రెడీ నేను హెయిర్ సీరం యూజ్ చేసి ఎప్పుడు చెప్పాను కదా. బట్ ఇవాళైతే ఓన్లీ హెయిర్ వాష్ మాత్రమే చేశాను. షాంపూ వాష్ అనమాట. షాంపూ కూడా చాలా నార్మల్ షాంపూ అండి. ఇంతకుముందు నేను ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ తర్వాత యూజ్ చేసేవన్నీ కూడా నా దగ్గర అయిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ నేను అవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్, సో వాటి జోలికి నేను మళ్ళీ వెళ్ళకుండా లిమిటెడ్లోనే, అంటే మనం రెగ్యులర్గా వాడే వాటిల్లోనే ఇలాంటి ప్యాక్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది నేను సాఫ్ట్ చేసుకుందాము, అలాగే స్ట్రైట్ అండ్ అలానే మెయింటైన్ చేద్దాము, వాటి జోలికి వెళ్ళకుండా అన్నట్లు కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క సీరం మాత్రం ఉంది నా దగ్గర. కండిషనర్ అండ్ షాంపూ రెండు అయిపోయాయి అనమాట నేను అప్పటి నుంచి వాడేటివి. సో ఇవాళైతే ఓన్లీ షాంపూ వాష్ మాత్రమే చేశాను. నో కండిషనర్ అండ్ నో సీరం అనమాట. సో నా హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. అయిందా? సో చూసారు కదా హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. మామూలుగా అయితే నేను కండిషనరు ప్లస్ సీరం రెండు యూజ్ చేస్తేనే నాకు ఈ మాత్రం హెయిర్ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. బట్ లోపలంతా కర్లీ ఉందండి. కర్లీ ఎందుకు అంత ఎక్కువ ఉంది అంటే నేను ఎక్కువ అల్లడం చేస్తున్నాను ఈ మధ్య, మీకు చెప్పాను. అలాగే దాంతోపాటు హెయిర్ అనేది నాకు రీగ్రోత్ అనేది రావడం వల్ల మనకు రూట్స్ నుంచి హెయిర్ అనేది పెరుగుతుంది కదా. సో కిందంతా కూడా నాకు సేమ్ స్ట్రైట్నింగ్ అనేది అలానే ఉంది హెయిర్ అనేది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాదాపు నాకు 1 year కంప్లీట్ అయిపోయింది నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని. సో నాకు హెయిర్ పెరగడం వల్ల నాకు ఇక్కడ నుంచి అయితే నాకు ఒక 4 inches వరకు కర్ల్ అనేది ఉంది. 4 inches కాదు, ఇంతవరకు ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడున్న కర్ల్ అంతా కూడా ఏంటంటే నేను అల్లుతున్నాను కదా, సో అల్లడం వల్ల వచ్చిన కర్ల్స్ అనమాట ఇవి. సో ఇక్కడ నుంచి ఇంతవరకే ఉన్నాయన్నమాట. బట్ హెయిర్ సాఫ్ట్నెస్ అయితే సీరం అండ్ కండిషనర్ అప్లై చేస్తే ఎంత సాఫ్ట్నెస్ ఉంటుందో అంత సాఫ్ట్నెస్ ఉంటుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల. మనకు అలోవీరా అనేది ఏంటంటే హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్గా చేస్తుంది, రఫ్నెస్ తగ్గిస్తుంది. అలాగే ఈ ఆయిల్ నేను తీసుకున్న ఆయిల్ వచ్చి బాదం ఆయిల్ తీసుకున్నాను. బట్ మనము ఆముదం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆముదం కానీ బాదం ఆయిల్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది. అండ్ విటమిన్ ఈ ఆయిల్ అనమాట. సో ఈ మూడిటి వల్ల మనకు కాంబినేషన్ ఏంటంటే హెయిర్ అనేది బాగా రూట్స్ అనేది మనం స్కాల్ప్కి పెట్టిన తర్వాత కూడా ఒక 10 to 15 minutes మనం స్కాల్ప్ అంతా కూడా మనం లైట్గా మసాజ్ ఇవ్వడం వల్ల రూట్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అయ్యి మనకు హెయిర్ రీగ్రోత్ కూడా జరుగుతుంది. సో హెయిర్కి మంచి స్ట్రెంగ్తన్ ఉంటుంది. హెయిర్ లాస్ అనేది ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఇదండి మరి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ అనేవి కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కమెంట్స్లో షేర్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.